హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వెళ్తుంది సింహాద్రిపురం మండలం, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, లోమడ గ్రామం. లోమడ యేసు క్రీస్తు గుట్టకైతే వెళ్తూ ఉన్నాం. కనిపిస్తుంది అక్కడ ఆ పైన గుట్ట మీద కనిపించేది లోమడ గుట్ట. అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అదే. సో ఆల్మోస్ట్ మనమైతే దగ్గరికి అయితే వచ్చాం. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, కనిపిస్తుంది బోర్డు యేసు క్రీస్తు గుట్ట లోమడ. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఫైనల్లీ మనమైతే లోమడ గుట్టకైతే చేరుకున్నాం. చూసారు కదా, ఇదే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రెసెంట్ మనం ఉన్నది సింహాద్రిపురం కడప డిస్ట్రిక్ట్ లోమడ గ్రామంలో ఉన్న లోమడ గుట్ట. అంటే దీని ఇంకొక పేరుగా యేసు క్రీస్తు గుట్ట అని అయితే అంటారు. సో ప్రెసెంట్ అయితే మనం ఈ ప్రాంతానికి అయితే వచ్చాం. సో చూస్తూ ఉన్నారు కదా, ఇది చర్చ్. ఇది 1973లో ఈ యొక్క ప్రాంతానికి శిలోదాస్ అనే పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి సో దేవుని యొక్క సేవ అయితే చేశారు. సో 2020లో ఆయన మరణించడం అయితే జరిగింది. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ 1973లో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ మందిరం ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను, వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ చర్చ్ అన్నమాట. ఇక్కడే పాస్టర్ గారు అయితే సేవ అయితే ప్రారంభించారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫోటోస్ జీసస్ క్రైస్ట్. సో ఇక్కడైతే ఉన్నాయి ఫోటోస్ అని. సో ఈ చిన్న మందిరంలో దేవుని యొక్క ప్రార్థనలు అయితే జరిగేవి అనమాట. సో నేను ఇప్పుడు రెండవ చర్చి అంటే పెద్ద చర్చి నేను చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి. సో ఇక్కడ వస్తున్నారు కదా, ఇది జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ అన్నమాట. ఈయనే క్రీస్తు ఇటుకల బట్టి దానం కుమారులు జయన్న గారి సేవ, మోడంపల్లి ప్రొద్దుటూరు అంట. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఆయన పాస్టర్ అమ్మ ఇద్దరి సమాధులు అనమాట. ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ చర్చ్ అయితే నిర్మాణం జరిగింది. చూస్తున్నారు కదా. సో ఒకానొక సమయంలో ఇక్కడ స్వస్థతలు ఇట్లా జరిగేవి. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. కింద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లోమడ చెరువు అంటారు దీన్ని. ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. సో చర్చి కింది పక్క చూస్తే ఇది పెద్ద చెరువు, లోమడ చెరువు అంటారు దీన్ని. చాలా పెద్దది ఇది ఈ సరౌండింగ్స్లో. అండ్ ఇప్పుడు మీరు అంతకంటే ముందు ఇది కొత్త చర్చ్ అనమాట. సో దాంట్లో జనాలు సరిపోవట్లేదని ఈ చర్చ్ అయితే నిర్మాణం చేశారు. సో చూస్తున్నారు కదా, ఇది కొత్త చర్చ్. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లో అయితే అది చిన్న ఇండ్లు, దాంట్లో ఇద్దరు పాస్టర్ అయితే ఉండేవారు. సో ఇప్పుడు కిందికి చూపిస్తాను. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వెళ్ళారో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.